అజితకేశ కంబలుడు. అజితకేశ కంబలుడు బుద్ధుని సమయమునకే ఖ్యాతి చెందిన ఒక తీర్థంకరుడు. ఇతని జీవితము గురించిన వివరములు తెలియరావు. ఇతడు కేశములతో చేసిన కంబలి ధరించుటచే కేశకంబలుడనబడెను. ఇతని శిష్యులు కూడా కేశములతో చేసిన కంబలి ధరించేవారు. వీరందరూను శ్రమణులైనట్లు దీర్ఘనికాయములు చెప్పుచున్నవి. అజితకేశ కంబలిని దర్శనము ఇలా సంగ్రహింపబడినది. దానములు యజ్ఞములు చేయుట వ్యర్థములు. మంచి చెడులకు ఫలము లేదు. ఇహలోక పరలోకములు, తల్లిదండ్రులు, దేవతలు లేరు. సమ్యగ్యత్తులై సత్యారూఢులై ఇహపరలోకములు స్వయముగా చూచి సాక్షాత్కరించి ఇతరులకు తెలుపుగల శ్రమణ బ్రాహ్మణులు ఎవ్వరూ లేరు. మనుషులు 4 మహాభూతముల కలయికచే ఏర్పడినారు. మనుష్యుడు చచ్చినప్పుడు ఆ మహాభూతములు విశ్వములో కలిసిపోవును. శరీరాన్ని తగులబెట్టిన తరువాత మనుషుని రూపము కూడా మిగలదు. దానము చేయుమనుట మూర్ఖుల ఉపదేశం. ఆస్తికవాదము అనగా మరణానంతరము జీవాస్తిత్వము ఉండుననుట తుచ్చమగు అసత్యము. మూర్ఖులు గాని పండితులు గాని శరీరము వదిలిన తరువాత అందరూను ఉచ్చిన్నులగుదురు. చచ్చిన తరువాత ఏమీయూ ఉండదు. అజితకేశ కంబలుడు అతని అనుయాయులును నగ్నులుగా ముండితులుగా ఉండి బ్రహ్మచర్య తాపములు చేసేవారని బౌద్ధ గ్రంథములు చాటుచున్నవి. రాజులు కేశకంబలుడిని తీర్థంకరునిగా గౌరవించారు. తన సమకాలముననే లోక సమ్మతుడగు ఆచార్యుడిగా గౌరవించబడ్డాడు ఈ అజితకేశ కంబలుడు.